గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాలకు సంబంధించి బొగ్గు వెలికితీత అంశం కొలిక్కిచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రీబిడ్ కి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం చింతలపూడి పరిసర ప్రాంతాల్లో ఏదైతే బొగ్గు పరిశీలించే ప్రాంతం ఉందో మనం అటు ఇక్కడే ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, బొగ్గు బావది దాని పరిశీలించిన ప్రదేశం ఇది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా మూడు సంస్థలు ఈ పరిసర ప్రాంతాల్లో బొగ్గుకు సంబంధించి భూగర్భ ఖనిజమైనటువంటి బొగ్గుకు సంబంధించి సర్వేలు నిర్వహించి పరిశోధనలు జరిపిన పరిస్థితి. దాదాపుగా దశాబ్దాల కొద్దీ ఇక్కడ పరిశోధనలు అయితే జరిగాయి. 1964 నుంచి 2004 వరకు, తరువాత 2006 నుంచి 2016 వరకు, అంటే దశాబ్దాల కాలంగా కొద్ది ఇక్కడైతే బొగ్గుకు సంబంధించి భూగర్భ గనులలో పరిశోధనలు అయితే నిర్వహించిన పరిస్థితి. అయితే అనంతరం ఈ ప్రాంతంలో ఏదైతే చింతలపూడి ప్రాంతంలో బొగ్గు, నాణ్యమైన బొగ్గు G13 గ్రేడ్ 13 బొగ్గు ఉన్న నిల్వలు ఉన్నాయంటే అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన పరిస్థితి. అంతేకాదు ఈ ఖమ్మం చింతలపూడి సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 22.25 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో అయితే బొగ్గు గనులు ఉన్నాయని అయితే ఈ సంస్థ వెల్లడించింది. భూమికి సుమారు 623 మీటర్ల లోతు నుంచి 1123 మీటర్ల లోతు వరకు కూడా, అంటే దాదాపుగా సుమారు అర కిలోమీటర్ మేర ఈ నాణ్యమైన బొగ్గు ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉందని చెప్పి అయితే ఈ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈ వెలికితీతకు సంబంధించి సంస్థలని బిడ్డు ద్వారా ఆహ్వానించింది బొగ్గు వెలికితీత కొరకు. అయితే ఇప్పటికే ప్రీబిడ్ నిర్వహించారు. ఈ వచ్చే నెల 27 నాటికి ఈ వేలం ద్వారా ఆక్షన్ పూర్తి చేసి సంస్థలకైతే బొగ్గు వెలికితీత కోసం సంస్థలకైతే అప్పచెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బొగ్గు వెలికితీత ప్రక్రియ ప్రారంభం అవడంతో ఒకసారి ఇటు చింతలపూడి మరియు పరిసర ప్రాంత ప్రజలకైతే ఒక చింతలపూడికి మహర్దశ పట్టిందని అయితే చింతలపూడి పరిసర ప్రాంతాల వాసులు అయితే భావిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు చింతలపూడి చుట్టుపక్కల పరిసర వెంకటాపురం, ఎర్రగుంటపల్లి, రేచర్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించిన నేపథ్యంలో ఒకసారి బొగ్గు వెలికితీత ప్రారంభం అయితే ఇక్కడ మౌలిక వసతుల కల్పన, రహదారులు, అదేవిధంగా ఉద్యోగ కల్పన కూడా వృద్ధి ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇక్కడ స్థానికులకి అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి అయితే స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆర్టీవీ చింతలపూడి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.